అంటే ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గిరీష్ అనే వ్యక్తి కట్టర్ బీజేపీ కార్యకర్త, అవును వాళ్ళ నాన్నగారు కూడా బీజేపీ కార్యకర్త. అవును సో బీజేపీ పార్టీని అధికారంలో తేవాలని కావచ్చు, బీజేపీ పార్టీని కొంచెం పైకి తేవాలని వాళ్ళకి ఆరాటం ఉంటుంది. సహజంగా ఉంటది. అవును మరి అలాంటి వ్యక్తి ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మారాల్సి వచ్చిందంటారు? ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అక్కడ. ఉమ్. ఎందుకంటే వాళ్ళ నాన్న బీజేపీ పార్టీ ఆ రక్తంలో ఉన్నది. అంటే వ్యతిరేకంగా మాట్లాడకపోయినా ఇప్పుడు ఆ చివరికి అంటే దారి తీస్తుంది. అదే అది ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు అన్నట్టు మీరు నేను మనమే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త బీజేపీలో వచ్చి జాయిన్ కావాలంటే ఈ ఇన్సిడెంట్ చాలా వాళ్ళకు మైనస్ అయిపోయింది. ఇప్పుడు అతన్ని ప్రోత్సహించాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. ప్రోత్సహించకపోగా వాళ్ళే ఈయన మీద దాడి చేయడం అన్నది ఇది చాలా దుర్మార్గమైన హేయమైన. అసలు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఏముంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక యూట్యూబ్ ఒక రాజకీయ పార్టీ సమాంతరంగా వచ్చింది అంటున్నారు. కానీ మనం చూసుకుంటే చాలా మంది జర్నలిస్టులు చాలా మంది పాలు పోసి పెంచిన వాళ్ళు, తర్వాత వాళ్ళకి రివర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఏదైతే వీళ్ళు ఉపయోగపడుతుంది అనుకుని ఒక యూట్యూబ్ ని స్టార్ట్ చేసుకొచ్చారో అదే వాళ్ళ ఓటమికి కారణమైంది, గెలుపులకి కారణమైనది చాలా మంది పార్టీలు మనం చూసాం. ఏం అవసరం బీజేపీకి ఇలాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్లాంటి వాడు ఎందుకు ఉన్నాడు అంటే మంచి పనుడు చెప్పాల్సిన. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఆయన ప్రజలకు చెప్పలేడు కదా. ఆయన కింద ఎవరెవరు ఉండాలి? ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు. ఆ ఊర్లలో ఉన్న కార్యకర్తల్ని ప్రోత్సహించాల్సిన అవసరము ఇట్లాంటి జర్నలిస్టులకే ఉంటది. ఇట్లా జర్నలిస్ట్ వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణ, స్పెషల్ గా తెలంగాణ ఎట్లా ఉన్నారంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఒక మంచి కార్యకర్త తయారైందంటే, ఇప్పుడు బెంగళూరులో ఒక కార్యకర్త ఉన్నాడు. ఆయన ఇట్లా అడ్వకేట్ ఆయన బండి మీద పోతుంటే ఆయనకు ఫోన్ వచ్చింది, ఏమని నీకు ఎంపీ సీట్ ఇస్తున్నామని చెప్పేసి. అట్లనే ఎంతో మంది కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారు. అయితే వీళ్ళు ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు తెలంగాణ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరిని ఎదగనిస్తారు పైకి. అది పార్టీకి నష్టం జరుగుతుంది. నువ్వు ఎంతసేపు నరేంద్ర మోడీ చెప్పుకొని గెలుస్తా అంటే ఎట్లా? ఇప్పుడు నీకు కూడా నువ్వు ఉండాలి కదా, నువ్వు 10 మందిని ప్రోత్సహించాలి కదా. అదే లేదు మీ వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళకు స్వార్థం. వీళ్ళని నేను ఇప్పుడు సాయం తీసుకుపోయి నేను నరేంద్ర మోడీకి ఇంట్రొడ్యూస్ చేసిన అనుకో, డైరెక్ట్ వీళ్ళు ఇట్లయిపోతుంది, నా పని అయిపోతుంది అని చెప్పేసి. అది తప్పది. భారతీయ జనతా పార్టీ అట్లా చూడదు. వీళ్ళ మైండ్ లో ఒక దరిద్రమైన ఇంటెన్షన్ ఉన్నది వీళ్ళకి. వీళ్ళ కుంచిత స్వభావం. వీళ్ళు వచ్చిందంతా ఒక మాస్ ఇంటెన్షన్ తో వచ్చారు పైకి.